మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 7 నుండి 12 గంటల మధ్యలో బట్టలు ఉతికే ప్రతి స్త్రీ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి. మన దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు కూడా మన కుటుంబంపై, మన అదృష్టంపై ప్రభావం చూపుతాయని మన పెద్దలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనం వాటిని సాధారణ పనులుగా భావించినా వాటిని చేసే విధానంలో కొన్ని నియమాలను పాటించటం వల్ల మన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహించి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. అలాంటి పనులలో బట్టలు ఉతకటం కూడా ఒకటి. చాలామంది స్త్రీలు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బట్టలు ఉతకడానికి కొన్ని నిర్దిష్ట సమయాలు, నియమాలు ఉన్నాయి. వాటిని పాటించకపోవటం వల్ల తెలియకుండానే ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆహ్వానించి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు చాలామంది ఆడవారు ప్రతిరోజు ఉదయం 7 నుండి 12 గంటల మధ్యలో బట్టలు ఉతుకుతూ ఉంటారు. మరి అలా ఉతకటం మంచిదేనా, లేదంటే ఈ సమయంలో ఉతకటం వలన చెడు జరుగుతుందా? అసలు బట్టలను ఏ సమయంలో ఉతకాలి, ఏ సమయంలో ఉతికితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రోజంతా మనం ధరించే బట్టలు కేవలం మన శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలు మాత్రమే కాదు, అవి మన శక్తిని, మనం తిరిగే ప్రదేశాలలోని శక్తులను కూడా గ్రహిస్తాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో ప్రదేశాలకు వెళ్తాము, ఎంతోమందిని కలుస్తాము. కొన్ని ప్రదేశాలు అంటే దేవాలయాల వంటివి సానుకూల శక్తితో నిండి ఉంటే మరికొన్ని ప్రదేశాలు ప్రతికూల శక్తులతో నిండి ఉండవచ్చు. మన బట్టలు మన శరీర చెమటతో పాటు ఈ శక్తులన్నిటినీ కూడా పీల్చుకుంటాయి. అందుకే రోజంతా ధరించిన బట్టలను మురికి బట్టలుగా, మైలుగా భావిస్తారు. ఈ మైల బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. కాబట్టి వాటిని శుభ్రపరిచే విషయంలో, భద్రపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే, బయట నుండి ఇంటికి వచ్చిన వెంటనే ధరించిన బట్టలను మార్చుకోవాలి. అంటే స్నానం చేసుకొని ఆ బట్టలను విడిచేసి కొత్త బట్టలను ధరించాలి. ఆ విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద, కుర్చీల మీద లేదా ఇతర శుభ్రమైన వస్తువుల మీద పడవేయకూడదు. ముఖ్యంగా మంచి బట్టలు ఉంచే అల్మరాల్లో మురికి బట్టలను కలపకూడదు. అలా చేయటం వల్ల మురికి బట్టలలోని ప్రతికూల శక్తి మంచి బట్టలకు కూడా వ్యాపిస్తుంది. అలాగే చాలామంది ఇంటి గుమ్మం వెనుక, తలుపుల వెనుక బట్టలను వేలాడదీస్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. గుమ్మం మరియు తలుపులు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించే మార్గాలు. అక్కడ మైల బట్టలు వేలాడతీయటం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఇంట్లోకి దారిద్ర్యం ప్రవేశిస్తుంది. కాబట్టి ధరించిన బట్టలను వెంటనే విప్పి స్నానాల గదిలో ఒక మూలన ఉంచటం ఉత్తమమైన పద్ధతి. అక్కడ ఉంచటం వల్ల ఆ ప్రతికూల శక్తి ఇంటిలోని ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా ఉంటుంది. అలాగే మురికి బట్టలను 2-3 రోజులకు మించి నిల్వ ఉంచకూడదు. వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రపరచాలి. ఎందుకంటే అవి ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంటే అంతగా ప్రతికూల శక్తిని పెంచుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా పూజ గదిలోనికి మురికి బట్టలతో ప్రవేశించడం లేదా వాటిని ఆ గదికి సమీపంలో ఉంచటం మహాపాపంగా పరిగణిస్తారు. పూజ గది దైవశక్తితో నిండిన పవిత్రమైన ప్రదేశం. మైల బట్టల వల్ల ఆ పవిత్రత దెబ్బతింటుంది కనుక ఇలా చేయకూడదు. ఇక బట్టలు ఉతకడానికి సరైన సమయం గురించి తెలుసుకుందాము. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం 5 గంటల తర్వాత బట్టలు ఉతకటం పూర్తిగా నిషిద్ధం. సాయంత్రం సమయం దేవతలు విశ్రాంతి తీసుకునే సమయం, అలాగే ప్రతికూల శక్తులు సంచరించే సమయం అని నమ్ముతూ ఉంటారు. ఆ సమయంలో మైలను తాకటం, బట్టలు ఉతకటం వంటి పనులు చేయటం వల్ల ఇంట్లోని దేవతలు ఆగ్రహించి ఇంటి నుండి వెళ్ళిపోతారని, దాని స్థానంలో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, అనారోగ్యాలు, అప్పుల బాధలు వంటివి పెరుగుతాయి. రాత్రిపూట బట్టలు ఉతకటం వల్ల ఆ బట్టలు సరిగ్గా ఆరవు, వాటిల్లో తేమ ఉండిపోతుంది. అంతేకాదు ఒకవేళ ఆరినా సూర్యరశ్మిలో ఆరవు కనుక ఆ బట్టల్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాగే రాత్రిపూట బట్టలను బయట ఆరవేయటం కూడా మంచిది కాదు. రాత్రి సమయంలో వాతావరణంలో సంచరించే ప్రతికూల శక్తులు, రాహుకేతువుల ప్రభావం ఆ తడి బట్టలపై పడుతుందని, వాటిని ధరించినప్పుడు మానసిక అశాంతి, ధన నష్టము, అనారోగ్యం కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి బట్టలు బయట ఆరవేయాల్సి వస్తే
మరుసటి రోజు వాటిని ధరించే ముందు కొద్దిగా సాంబ్రాణి ధూపం వేయటం లేదా కర్పూరం హారతి చూపించటం వల్ల వాటిల్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఉదయం పూట బట్టలు ఉతకడానికి కూడా ఒక సమయం ఉంది. చాలామంది ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో లేచి బట్టలు ఉతకడం ప్రారంభిస్తారు. కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదు. బ్రహ్మ ముహూర్తం నుండి ఉదయం సుమారు 7 గంటల వరకు దేవతలను ఆరాధించడానికి, జపతపాదులకు, ధ్యానానికి కేటాయించిన పవిత్ర సమయం. ఆ సమయంలో భగవంతుని నామస్మరణ చేయాలి. అటువంటి పవిత్రమైన సమయంలో మైల బట్టలను తాకటం వల్ల దేవతల అనుగ్రహం లభించదు. అందుకే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య సమయం బట్టలు ఉతకడానికి అత్యంత అనుకూలమైనదిగా చెప్పబడింది. ఈ సమయంలో సూర్యరశ్మి బలంగా ఉంటుంది కాబట్టి బట్టలు త్వరగా ఆరటమే కాకుండా సూర్యరశ్మిలోని శక్తి వల్ల వాటిల్లోని క్రిములు, ప్రతికూల శక్తులు నశిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కూడా బట్టలు ఉతకటం నిషిద్ధం. పౌర్ణమి, అమావాస్య తిథులలో బట్టలు ఉతకకూడదు. ఈ రోజులు దైవారాధనకు, దాన ధర్మాలకు, పితృదేవతలను స్మరించుకోవడానికి ఉద్దేశించినవి. ముఖ్యంగా అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలే రోజు కాబట్టి ఆ రోజు బట్టలు ఉతికితే పితృదేవతలు కష్టపడతారని, వారి ఆశీస్సులు అందవని నమ్ముతూ ఉంటారు. అలాగే ఆదివారం సూర్య భగవానుడికి అంకితమైన రోజు. ఆ రోజు శరీరానికి విశ్రాంతినివ్వాలి. మంగళవారం అగ్ని సంబంధిత పనులకు, గురువారం బృహస్పతి ఆరాధనకు ముఖ్యమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో కూడా బట్టలు ఉతకడం వంటి పనులను నివారించడం మంచిది. బుధవారము, శుక్రవారము బట్టలు ఉతకడానికి శుభప్రదమైన రోజులుగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఆ రోజు ఇంటిని, బట్టలను శుభ్రంగా ఉంచుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. బట్టలు ఉతికేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఉపాయాలు పాటించడం వల్ల మరికొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. బట్టలు ఉతికే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పూజలో ఉపయోగించిన పవిత్ర జలాన్ని కలపటం వల్ల బట్టలలోని ప్రతికూల శక్తి పూర్తిగా నశించిపోతుంది. గంగాజలం అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపు లేదా గల్లులుప్పును నీటిలో కలిపి కూడా ఉతకవచ్చు. పసుపు, ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించుకోవడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. బట్టలు ఉతికేటప్పుడు ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః వంటి లక్ష్మీదేవి మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఇంటి యజమానురాలు పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ఉంది. స్త్రీలు ఇంటికి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు, కొన్ని బియ్యపు గింజలు వేసుకుని స్నానం చేయటం వల్ల వారి జాతకంలో చంద్రుడు బలపడతాడు. దీనివల్ల మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెరుగుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. వారి భర్త చేసే పనులలో విజయం లభించి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అలాగే రాత్రిపూట పిల్లలు నిద్రపోతున్నప్పుడు వారి తలపై చెయ్యి ఉంచి ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల పిల్లలపై దైవ అనుగ్రహం కలిగి వారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. కుబేరుని అనుగ్రహం వల్ల ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు. ఈ నియమాలన్నీ మూఢనమ్మకాలుగా కొట్టి పారేయకుండా వాటి వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలను అర్థం చేసుకోవాలి. మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక ప్రయోజనం దాగి ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులను మన దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల మనకు తెలియకుండానే మన ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ్రత, సరైన సమయపాలన లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇకపై బట్టలు ఉతికే విషయంలో ఈ నియమాలను శ్రద్ధగా పాటించి మీ ఇంట్లోకి సుఖశాంతులను, సిరి సంపదలను ఆహ్వానించండి. ఇది కేవలం ఒక పనిగా కాకుండా మన ఇంటి శ్రేయస్సు కోసం చేసే ఒక యజ్ఞంగా భావించి ఆచరించటం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటాయి. ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ 3 పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము. మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపురేఖలలో, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకృతికి చిహ్నాలు.
ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ 2 రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి కూడా టైం ఉండటం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది? లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు. కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే. కాబట్టి ఈ మోడర్న్ జనరేషన్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే 3 సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు. ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్మిలు ఈ 3 చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం. ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క 10 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి. ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్ళు కూడా లేవు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక 2వ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా. అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తరువాత కాఫీ, టీలు తయారు చేసుకోండి. ఇక 3వ పని ఏమిటంటే ఆడవారు ఈ 2 పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు 1 గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు. జస్ట్ గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ 3టిని వదలకూడదని శాస్త్రం చెప్తోంది. ఈ 3 పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీ ఈ 3 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ 3 పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చెయ్యాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ 3 పనులు మర్చిపోకుండా చెయ్యండి. ప్రతిరోజు ఈ 3 పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ 3 పనులు వదలకుండా చెయ్యండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు.
అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేయాలో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులలో ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా చీపురును ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను చిందరవందరగా పారవేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలివేయాలి. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయకూడదు. పూజకు వాడిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. అది పెద్ద దోషం. ఇక పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవవలెను. తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో మధ్యలో వరిపిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమను వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద పెట్టకూడదు. ఒక పేపర్ పైన లేదా వస్త్రము పైన పెట్టవలెను. దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టును దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉంటాయి కనుక వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు. దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు. వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అమావాస్య రోజున, ఏకాదశి, ద్వాదశి మరియు పండుగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారము కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎవరికైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేయాలి. విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రమిదలను పూజా మందిరంలో ఉంచకూడదు. పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి. పూజా మందిరంలో శివలింగం ఉంటే గనుక ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా ప్రతిరోజు లింగానికి అభిషేకం చేయాలి. ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో ఉంచకూడదు. కాళికాదేవి యొక్క ఫోటో అనేది పూజా మందిరంలో పెట్టకూడదు. నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా మందిరంలో ఉండకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. లాఫింగ్ బుద్ధను పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో సముద్రపు గవ్వలను మరియు కొన్ని చిల్లర కాయిన్స్ను వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచటం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను ఈశాన్య దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచటం మంచిది. అదేవిధంగా ఈశాన్య దిక్కులో దుర్గాదేవి ప్రతిమను ఉంచటం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవటం మంచిది. పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పటాలను ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకోవటం వలన దుష్టశక్తుల బారి నుండి బయటపడవచ్చు. సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి కలుగుతుంది. నిల్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు పూజా మందిరంలో ఉండకూడదు. లక్ష్మీదేవి నిల్చున్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్థిర నివాసం ఉండదని అర్థం. ఇంటిలో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్మించకూడదు. అలా నిర్మించటం అంత శ్రేయస్కరం కాదు. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఇంటిలో ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టటము, దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.